రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తాను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని ఈ దినము మనం ఆలోచించే ప్రాక్టికల్ టాక్ కి ఒక పేరు పెడదాం. ఈజ్ ఇట్ పాసిబుల్ టు లివ్ ఏ క్రిస్టియన్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్? ఈ లోకములో క్రైస్తవ జీవితం జీవించుట సాధ్యమా? చదువుకున్న వాక్య భాగములో ఓ క్రైస్తవుడు తారసపడుతూ ఉన్నాడు. పేరు దానియేలు. దానియేలు అనగా గాడ్ ఇస్ మై జడ్జ్, దేవుడే యెహోవా నా తీర్పరి న్యాయాధిపతి. దాదాపు 16 ఏళ్ల ప్రాయములో దానియేలు ఆయన స్నేహితులు ఇశ్రాయేలు దేశంలో నుండి బందీలుగా బబులోనికి చెరపట్టబడ్డారన్న సంగతి మనకు పరిచయం. ఇలాగ వారు బందీలుగా తీసుకుని రాబడ్డారు. మొదటి అధ్యాయములో ప్రభువు యువాక్యమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను. ప్రభువు అప్పగించెను. ఈ మాట చదువుతున్నప్పుడు విడ్డూరంగా మనకు అనిపిస్తుంది. దేవుడేంటి దేవుని ప్రజలైన ఇశ్రాయేలుని, మందిరాన్ని, ఉపకరణాన్ని బబులోను వారికి అప్పగించటేంటి? ఎందుకు ఇలాగ అప్పగించాడనేది చరిత్రలో మనకు వేరే విషయాలు జ్ఞాపకం చేస్తున్నాయి. అయితే సంగతి కొన్నిసార్లు దేవుడు మనల్ని ఇలాంటి ప్రతికూల పరిస్థితిలోనికి నెట్టుతూ ఉంటాడు. దాన్ని మనం అంగీకరించడానికి ఇష్టపడాలా. ప్రతికూల పరిస్థితులు మాకే ఎందుకు వచ్చాయి? మేమే ఎందుకు బందీలుగా పట్టబడ్డాం? మేమే ఎందుకు తీసుకుని పోబడ్డాం అని సాధారణంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. నాణ్యమునకు రెండు వైపులు ఎలా ఉన్నాయో అలాగే దేవుని యొక్క అధికారానికి రెండు వైపులా ఉంటాయి. మొదటిది గ్రేస్, కృప. రెండవది గవర్నమెంట్, ప్రభుత్వము. కృపలో ఉన్నప్పుడు అన్ని పరిస్థితులు చాలా చక్కగా ఉంటాయి. ప్రార్థన చేయకమునిపే జవాబు వస్తున్నట్లుంటుంది. ప్రతి అక్కర తీర్చబడినట్లుంటుంది. అనారోగ్యము సాధారణంగా దాపరించదు. ఆ కృపలో సాగిపోయేంత కాలం చాలా బాగుంటుంది. కొంత ఆత్మీయమైన ఎదుగుదలకు వచ్చేటప్పటికి ప్రభుత్వంలోనికి వస్తాం. ప్రభుత్వంలోనికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే జవాబు రాదు. సమస్యలు పరిష్కారానికి బదులుగా సమస్యలు సంక్లిష్టం అవుతూ ఉంటాయి. ఒక రోగం ఉంది, ఇది నయమైతే చాలని ప్రార్థన చేస్తే ఇంకా వేరే రోగాలు ఎక్కువ వస్తాయి. ఉన్న డబ్బులుంటే చాలే అనుకుంటే ఉన్నా కూడా పోయి అప్పుల పాలు. దేవుడు మనల్ని విడిచిపెట్టాడేమో, క్షమించట్లేదేమో, దేవుడు మనకు దూరం అయ్యాడేమో. ఈ సందర్భంలో మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే మనం కృపలో నుండి రెండవ మెట్టైన ప్రభుత్వంలోనికి ప్రవేశించాం. ఉదాహరణకి యేసుప్రభువు వారు రొట్టెలు పంచిపెట్టిన అద్భుత కార్యక్రమం అయిపోయిన తర్వాత జన సమూహం ఇళ్లకు వెళ్ళిపోతే తనతో పాటు ఉన్న 12 మంది శిష్యులను వెంటనే సముద్రము దాటి అవతలకు వెళ్ళాలి అని బలవంతం చేశాడు. జన సమూహాన్ని బలవంతం చేయలేదే. ఈ 12 మందిని ఎందుకు బలవంతం చేశాడు? వారంతా హాయిగా వెళ్ళి నిద్రపోతున్నారు. ఈ 12 మంది మాత్రము సముద్రంలో మధ్యరాత్రి తుఫాన్లో చిక్కుకున్నారు. దేవుడు చక్కగా రొట్టెలు చేపలు తిని నిద్రపోతున్న వారిని చూస్తున్నాడా? వాటిని 5,000 మంది పురుషులకు వడ్డించి ఒడనొప్పులు పట్టుకొని కష్టపడి సముద్రంలో మధ్యరాత్రి దోణిలో తుఫాన్లో చిక్కుకున్న వారిని చూస్తున్నాడా? దేవుడికి 12 మంది అంటే పట్టింపు ఉందా? ఈ వెళ్ళిపోయిన జనసమూహం అంటే పట్టింపు ఉందా? దేవుడు వీరిని బలవంతం చేశాడా? వీరి కొరకు ప్రార్థిస్తున్నాడా? జనసమూహం కొరకు ప్రార్థన చేస్తున్నాడా? కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసిందని వాక్యం చూస్తున్నాం. ఎవరి కొరకు ప్రార్థన చేశాడు? జనసమూహం వెళ్ళిపోయినారు, వాళ్ళ రొట్టెలు చేపలు తిన్నారు, ఎక్కువ తిన్న వాళ్ళకి అరిగేటట్టు సహాయం చేయమని ప్రార్థన చేశాడా? వారి కొరకు ప్రార్థన చేయలేదు. బహుశా దేవుని యొక్క ప్రార్థనలో ఈ 12 మందే ఉన్నారు. కనుక ఈ భారతదేశంలో చాలా మంది ఉన్నారు, ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. దేవుడు వారందరి కొరకు ప్రార్థన చేయట్లేదు. ఆయన యొక్క చిత్తములో ఉండి ఆయన యొక్క కేంద్రంలో ఆయన యొక్క ప్రభుత్వంలో ఉన్న వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు యొక్క పరివారము అలాంటి వారిగా అప్పగించబడి దేవుని యొక్క చిత్తానికి విధేయత చూపించి వారు బబులోనికి కొనిపోబడ్డారు. బబులోన్లో నూతన వాతావరణం ఇప్పుడు వారికి తటస్థించింది. ఈ క్రైస్తవ జీవితం జీవించడం సాధ్యమనే ప్రశ్నకు
కనీసం 5 రకాలైన సంగతులు ఈ మొదటి అధ్యాయంలో గ్రంథస్థం చేయబడ్డాయి. దానియేలు గ్రంథానికి 3 అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైనవి. మొదటి అధ్యాయం టెస్ట్ ఆఫ్ ఫుడ్, భోజన పరీక్ష. 3వ అధ్యాయం టెస్ట్ ఆఫ్ ఫైర్, అగ్ని పరీక్ష. 6వ అధ్యాయం టెస్ట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస పరీక్ష. మొదటి అధ్యాయము దానియేలు గ్రంథానికి ముందు మాట, పీఠిక, పునాది, గుమ్మము, ద్వారము, ప్రాకారము. ఆ మొదటి అధ్యాయంలో దానియేలు ఆయన స్నేహితులు విజయశాలులుగా పవిత్రులుగా లేకపోయింటే మిగతా పుస్తకం ఉండేది కాదంటే తప్ప మిగతా చరిత్ర భవిష్యం మనకు దొరికిండేది కాదేమో. కనుక మొదటి పరీక్షలోనే ఉత్తీర్ణత, ఆ తర్వాత 2వ పరీక్ష, ఆ తర్వాత 3వ పరీక్ష. బెస్ట్ ఆఫ్ 3 సెట్స్ లోన 3 సెట్స్ స్ట్రైట్ విన్. అదే మనం అయితే ఏమనుకుంటాం, సరే మొదటి టెస్ట్ ఓడిపోయినా సెకండ్ టెస్ట్ ట్రై చేస్తాంలే అనుకుంటాం, ఇండియా మాదిరి. తిరిగి ఆ తర్వాత జరిగే సంగతి మనకు బాగా పరిచయం. దానియేలు యొక్క జీవితంలో మొదటిది న్యూ హోమ్, కొత్త ఇల్లు. ఇంతకుముందు వారు ఇశ్రాయేలు దేశంలో ఉన్నారు, ఇప్పుడు బబులోను. ఇంతకుముందు వారు సొరవ వేసిన గృహాల్లో ఉన్నారు, ఇప్పుడు బబులోను వాసులు కట్టించిన ఇటుకలతో నిర్మించబడిన ఇళ్లలో ఉన్నారు. ఇంతకుముందు యోర్దాన్ నది నీళ్ళు తాగారు, ఇప్పుడు ఎఫ్రటీస్ నది నీళ్ళు తాగాల. ఇంతకుముందు హెర్మోను కొండలో నుండి దిగి వచ్చిన చల్లటి పిల్ల గాలు లెక్క స్పర్శ కింద ఉన్న 6 ఏళ్ల ప్రాయం కలిగిన యవనస్తులు 1+2. అలాంటి వయస్సులో పరాయి దేశానికి బందీగా తీసుకుని పోబడిన తర్వాత అసలు అక్కడ నిద్ర పడుతుందా? మన ఇంట్లోనే మనకు స్థలం మారితే నిద్ర పట్టదు, కాటు మారితే నిద్ర పట్టదు. ఇక్కడ వండుకోమంటారా? ఇక్కడ వండుకుంటే నాకు చెడ్డ కళలు వస్తాయి. దేవుడు నేను కొన్నిసార్లు కాలేజీలు మార్చొచ్చు, ఊర్లు మార్చొచ్చు, రాష్ట్రాలు మార్చొచ్చు, దేశాలు మార్చొచ్చు. వెళ్ళటానికి ఇష్టమేనా? మా అమ్మ దగ్గరే ఉంటా, నాన్నగారి దగ్గరే ఉంటా, బంధువుల దగ్గరే ఉంటా, ఇక్కడే ఉంటా, ఆంధ్రాలో ఉంటా, హైదరాబాద్ లో ఉంటా అనవద్దు. దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తాడో అక్కడికి వెళ్ళటానికి హియర్ ఐ యామ్, సెండ్ మీ. రవ్వా ఇక్కడున్నాను, నన్ను పంపించు. మామగారు కూడా నాతో వస్తే బాగుండు, మా నాన్నగారు నాతో వస్తే బాగుండు, అసలు వాళ్ళు నేను వదిలి ఉండలేనే, ఎలాగుండాలబ్బా అని ఆప్సోపాలు పడకూడదు. దానియేలు వారు అలాగూ కష్టతరమైన పరిస్థితులు గుండా వెళుతున్నా దేవుడు అనుమతించిన మార్గాన్ని అంగీకరించడానికి ఇష్టపడ్డారు. ఆ మధ్యలో ఊరు వెళ్ళాను, ఓ యవనస్తుడు వచ్చినాడు, ప్రార్థన చేయండి బ్రదర్ అన్నాడు. సరే దేని కొరకు చేయాలయ్యా అన్నా. నేను డిగ్రీ చదువుతున్నాను, రక్షించబడ్డాను అన్నాడు. సరే మీ తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులకు రక్షణ లేదు, మా నాన్న చాలా త్రాగుబోతు, చాలా పేదవారము, చదివించడానికి సామర్థ్యత లేదు. మరి ఎలా చదువుతున్నావయ్యా అన్న. మా ఇంటి పక్కన విశ్వాసం ఉన్నాడు, ఆయన నేను చదువుకోవాలంటే సరే నేను నీకు సైకిల్ సహాయం చేయగలను అన్నాడు అన్న. మరి సైకిల్ తీసుకుని ఏం చేస్తున్నావు అంటే, సైకిల్ తీసుకుని రోజు ఉదయం న్యూస్ పేపర్ ప్రతి ఇంటికి వేసేసి వస్తున్నా. ఆ వచ్చే డబ్బుతో చదువుతున్నా, ఉదయం నుండి మధ్యాహ్నం దాకా కాలేజీకి వెళ్తున్నా, సాయంకాలం నుండి ఒక హాస్టల్లో ట్యూషన్కి వెళ్తున్నా, అక్కడే భోజనం చేస్తున్నా, అక్కడే పండుకుంటున్నా. రోజు కార్యక్రమం ఇది. దేవుడు నిన్ను ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉంచినప్పుడు ఈ పరిస్థితుల్లో నేను ప్రభు కొరకు ఉంటాను అని అనగలమా? అన్ని మనకు అనుకూలంగా ఉంటేనే ప్రభు మనకు సహాయం చేస్తున్నట్టు మనం భావిస్తాం. ప్రతికూలమైన పరిస్థితుల్లో దానియేలు ఆయన స్నేహితులు ఉన్నారు. ఈ యవనస్తుని యొక్క పరిస్థితి విన్న తర్వాత నా హృదయం బాధతో నింపబడింది. ఇలాంటి వాళ్ళను కూడా దేవుడు సిద్ధపరుస్తున్నాడా? సరే ప్రార్థన చేశాను. తిరిగి కొన్నేళ్ళు అయిపోయిన తర్వాత ఆ సహోదరుడు మళ్ళీ వచ్చి కలిశాడు. బ్రదర్ ఇంతకుముందు మీరు ప్రార్థన చేశారు ఫలానా ఫలానా అని వెనకటి చరిత్ర చెప్పాడు. సరే ఇప్పుడు చాలా చక్కగా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు, ఏదో మార్పు వచ్చింది అనుకున్నా. ఏం బ్రదర్ అంటే, దేవుడు నన్ను కనికరించాడు, ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను, ఉద్యోగం చేస్తే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించినాడు. ఆ దినాన తాను దేవుడు నాకు సరైన చదువు లేదు, తల్లిదండ్రులు సరైన వారు కాదు, త్రాగుబోతులు ఇచ్చాడు, నేను చదువుకోను అని చదువు మానేసి బహుశా ఏదో ప్రాంతంలో ఉంటే ఏమైండేవాడో తెలియదు. కష్టపడి న్యూస్ పేపర్ వేసాడు, ట్యూషన్ చెప్పాడు, కష్టపడ్డాడు, చదివాడు, దేవుడు స్థానంలోనికి తీసుకుని వచ్చినాడు. దానియేలు అనే స్నేహితులు కూడా మేము బబులోన్లో ఉండము, ఇక్కడి నుండి తప్పక ఎలాగైనా వెళ్తాం, లేకపోతే ఇక్కడ మేము నిరాహార దీక్ష చేస్తాం, ఇక్కడ మాకు న్యాయం కావాలని అంటే ఇది నా దానియేలు గ్రంథం ఉండేది కాదు. కనుక దేవుడు మనల్ని ఏ స్థానంలో ఉంచినాడు ఆ స్థానంలో మనం ఉన్నట్టు అవసరం. కొత్త స్థలం అండి, మాకు పరిచయం లేదండి, సాధారణంగా ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవి ఆరంభ ఆటుపోట్లు అంటాం. కొత్త కాలేజీలోకి అడుగుపెట్టిన వెంటనే మనకి ఎవరు తెలిసిన స్నేహితులు ఉండరు, కొంత సమయం తీసుకుంటుంది. అలాగే వేరే హాస్టల్కి వెళ్ళినా భోజనం మనకు పడదు, కొంత సమయం తీసుకుంటుంది. దీని అంతటి కొరకే మనం కనిపెట్టుకునేటట్టు చాలా ప్రాముఖ్యం.
ఉదాహరణకి తల్లిదండ్రులు వారి పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేయించారు అనుకోండి, మొదటి రోజే ఇంట్లో ఉన్న భోజనం హాస్టల్లో ఉండదు కదా. ఇంట్లో చాలా సరదాగా తినేవాళ్ళు హాస్టల్కి వెళ్ళిన వెంటనే ఆ భోజనం అస్సలు పడదు. మొదటి రోజు పొరపాటున కనిపిస్తాయి, ఏదో ఈగలు కనిపించినాయో వెంట్రుకలు కనిపిస్తాయి. రెండో రోజు మూడో రోజు కట్టి ఇలాంటివన్నీ ఏదో కనిపిస్తా ఉన్నాయి. ఇంకా తర్వాత ఫోన్ చేస్తారు ఇంటికి, మమ్మీ నేను అసలు ఇక్కడ ఉండలేకపోతున్నా తల్లి, ఏమైంది నాన్న, ఏమైంది అంటున్నారా, మీరేం సరదాగా ఇక్కడ ఫుల్గా భోజనం చేస్తున్నారు, నాకు అసలు భోజనం పట్టట్లేదు, 5 రోజుల నుండి పస్తున్నాను. అట్లనా బిడ్డ, నేను చదువుకోలేకపోతున్నా కనుక మీరు వచ్చి నన్ను తీసుకుని వెళ్ళండి, ఇంట్లోనే నేను చదువుతా, హాస్టల్లో అసలు ఉండనే ఉండను, మీరు వస్తారా నన్ను రమ్మంటారా. ఫోన్ పెట్టేసింది, రూపాయి ఫోన్గా కట్ అయింది. సీసీబీలతో చాలా సమస్యలు కూడా ఉన్నాయి. సరే నువ్వేం ఫోన్ కట్ చేసావు, లేదా ఫోన్ ఇక్కడ పెట్టేసావు, అక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన ఉంటారుగా ఇంట్లో, వాళ్ళిద్దరు. సాయంకాలం ఆయన వస్తాడు, ఏంటి అమ్మాయి ఫోన్ చేసిందండి, అన్నం బాగాలేదంట. అట్లన్నా అరమ్ములు అలాగే ఉంటాయిలే, ఇంట్లో ఇప్పుడే కదా బయటికి వెళ్ళింది, కష్టంగానే ఉంటుంది అడ్జస్ట్. భలేవాడివే, నువ్వేమి ఇక్కడ ఫుల్గా తినేస్తున్నావు. ఆ ఒక్క అమ్మాయిని మనం సరిగ్గా చూసుకోకపోతే ఎలాగో, వస్తారా నేను రావాలనింది, మీరు వెళ్తారా నన్ను వెళ్ళమంటారా. పర్వాలేదులే అడ్జస్ట్ అవుతుందా, నువ్వు వెళతావా నన్ను వెళ్ళమంటా, రెండోట్లు ఏదో ఒకటి కావాలి, ఏది కావాలి చెప్పు. సరే వీళ్ళిద్దరు పోట్లాడుకొని వచ్చి నిన్ను తీసుకుని వచ్చారనుకో, ఇంకా నువ్వు ఇంట్లో ఉంటే ఏం చదువుతా. ఏ కోర్సులో ఉంచాడు, ఏ స్థలంలో ఉంచాడు, ఆ స్థలంలో ప్రభు కొరకు ఉండటానికి ఇష్టపడు. దానియేలు బబులోనికి వెళ్ళిన తర్వాత మమ్మీ ఫోన్ చేయలేదు, సీసీబీ లేదుగా, ఎవరికి చెప్పుకోవాలా, ఇల్లు మారిందని, వాతావరణం మారిందని. తాను తన యొక్క స్నేహితులు 16 ఏళ్ల ప్రాయంలో ప్రభు కొరకు బబులోను సామ్రాజ్యంలో బందీలుగా ఉన్నప్పటికీ ఆత్మలో స్వేచ్ఛా జీవులైన కొదమ సింహాలంటే తప్ప. మొదటిది న్యూ హోమ్, కొత్త ఇల్లు. ఎలాంటి వాళ్ళు వీళ్ళు, వాని గురించి తెలుగులో చాలా చక్కటి వర్ణన ఉంది, ఇంగ్లీష్ లో ఈ భాష లేదు. 3-4 వచనాల్లో మధ్య భాగం. ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై, దే ఆర్ ఫ్రమ్ రాయల్ ఫ్యామిలీ, రాజవంశంలో నుండి వచ్చారు. రెండవ లక్షణం లోపము లేని సౌందర్యము. ఈ మాట నాకు చాలా ఇష్టము కానీ చాలా కష్టము. ఈ మాట తెలుగు బైబిల్లో చాలా రమ్యంగా రాశారు. సౌందర్యం కలిగిన వారిని దేవుడు వాడుకున్నాడు బైబిల్లో. యోసేపు రూపవంతుడు, మోషే సుందరుడు, దావీదు అందమైన వాడు. అలాగనే సౌలును కూడా దేవుడు అందమైన విధానంలో సృజించినట్లు వాక్యం మనం చూస్తున్నాం. ఈ దానియేలు ఆయన స్నేహితులు కూడా లోపము లేని సౌందర్యంతో దేవుడు చేశాడు. అలాగే దేవుడు అందమైన శారాని, రిబ్కాని, రాహేల్ను కూడా వాడుకున్నాడు. అందమైన ఎస్తేర్ను కూడా వాడుకున్నాడు. ఇంకా యోబు దినాల్లో యోబుకు 3 కూతుళ్ళు ఉన్నారు, 3 మిస్ యూనివర్స్లే. కనుక దేవుడు అందంగా ఉన్న వారిని వాడుకున్నాడు. అలాగని అందవిహీనంగా ఉన్నాం కదా మనం వాడుకోడేమో అని దిగులు చెందొద్దండి. దేవుడికి మనం కూడా కావాలి. వీళ్ళకి లోపము లేని సౌందర్యం అంట. ప్రతి సౌందర్యానికి లోపం ఉంటుందంట. సాధారణంగా లోపము లేని సౌందర్యము అరుదు, బహుశా అది అమ్మాయిల సొత్తు కావచ్చు. కానీ ఇక్కడ అబ్బాయిల గురించి మాట్లాడుతున్నారు. అబ్బాయిలకి అన్ని లోపాలే, పైన కింద దాకా. వారి ఎర్రగున్నాడు కానీ పొట్టిగున్నాడండి, వారి ఎత్తున్నాడు కానీ చాలా లావున్నాడండి, చాలా లావు ఎత్తు అన్ని సరిపోయాడు కానీ ఫలవర్స్ బాగాలేదండి, పెదవులు బాగలేవండి, చెవులు బాగలేవండి, వేళ్ళు బాగలేవండి, కాళ్ళు బాగలేవండి, నవ్వు బాగలేదండి, నడక బాగలేదండి. ఏదో ఒకటి మనకు లోపం ఉంటుంది. వెంట్రుకలు మొదలుకొని అరికాల దాకా ఇక్కడో ఒక భాగంలో లోపం కనిపిస్తూనే ఉంది. రంగులోనైనా నడక లోపమా. ఇది నన్ను మనం ఎంత మంది యూత్ క్యాంప్కి ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా? మన్నిస్తారా నేను చెప్తే? లోపం ఉన్న సౌందర్యం ఉంది కనుక మనం వచ్చాం. అంటే దానియేలు వల్ల లోపం లేని సౌందర్యం ఉండింటే మనం ఇక్కడ ఉండిండేవాళ్ళమా? ఏ హాలీవుడ్ బాలీవుడ్ లోనే తిరుగుతా ఉండిండేవాళ్ళం. కనుక దేవుడు మనకి ఎప్పుడు మేలే చేశాడు. 3వ లక్షణం ఏంటి? సకల విద్య ప్రావీణ్యత. కొన్ని విద్యల్లో కాదు, సైన్స్ అయినా, మ్యాథ్స్ అయినా, ఇంగ్లీష్ అయినా, సాంస్క్రిట్ అయినా, ఏ విద్యలోనైనా ప్రావీణ్యత వారు కలిగి ఉన్నారు. ఆ తర్వాత తత్వజ్ఞానము తెలిసిన వారై, కనుక వారికి ఈ లోక సంబంధమైన ఫిలాసఫీ, లాజిక్, రీజనింగ్ దీంట్లో కూడా ప్రావీణ్యత సంపాదించినారు. సాధారణంగా ఏం చెప్తారంటే
రాజవంశంలో ఉన్న వారికి అందం ఉండదు అని చెప్తారు. మిళితమైతే వాళ్ళని అసలు పట్టలేం, మనం స్కూల్లో కాలేజీల్లో చూస్తుంటాంగా. కానీ వీరికి అన్ని సమ్మిళితమైన రాజవంశంలో నుండి వచ్చారు, అందం ఉంది, జ్ఞానం ఉంది, సకల విద్యలలో దానిల దగ్గరికి వచ్చాయా యేసుప్రభు దేవుడు ఉన్నాడని రుజువుపరచంటే బైబిల్ బట్టే, బైబిల్ లేకుండానా? బైబిల్ని బట్టి నువ్వు ఆధారం చేసుకుని రుజువుపరచంటే బైబిల్ని ఆధారం చేసుకుని రుజువుపరచగలడు. లేదా బైబిల్ పక్కన తీసి సృష్టిని ఆధారం చేసుకుని దేవుడు చేసిన దాని అంతటిని బట్టి రీజనింగ్ గా, లాజికల్ గా దేవుడు ఉన్నాడని కూడా రుజువుపరచ సమర్థుడుగా దానియేలు ఆయన స్నేహితులు ఉన్నట్లు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఇలాంటి 4 శ్రేష్టమైన లక్షణాలు కలిగిన వారిని దేవుడు బందీలుగా అప్పగించినప్పుడు వారు దేవుని యొక్క చిత్తం కేంద్రంలో ఉండటానికి ఇష్టపడ్డారు. రెండోది వారికి ఏం జరిగింది? 4వ వచనం చివరి భాగం, కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. న్యూ సిలబస్. ఇంతదాకా వీరి సిలబస్ వేరే, ఇప్పుడు సిలబస్ వేరే. ఇంతదాకా వారు ఇశ్రాయేలీయుల యొక్క విద్య, ఇశ్రాయేలీయుల యొక్క భాష నేర్చుకున్నారు. ఒక్కసారి ఉన్న పాటున భాష మారింది లేదా విద్య మారింది, లిటరేచర్ అండ్ లాంగ్వేజ్. కల్దీయుల యొక్క లాంగ్వేజ్ ఏంటి, భాష ఏంటి? కల్దీయుల భాష ఏమైనా మనకు నేర్పేది ఏంటంటే, వారు కేవలము వెలి చూపును బట్టి వెళ్లేవారు, విశ్వాసాన్ని బట్టి జీవించేవారు కాదు. వారు విగ్రహారాధికులు, అయితే ఇశ్రాయేలీయులు విగ్రహారాధికులు కాదు. కల్దీయులు ఎలాంటి వారంటే, దేవుడు భూమిని అనగా భూమి అనేది సాధారణంగా వచ్చింది, దేవుని యొక్క సృష్టి కాదు, దాన్ని కొంతమంది దేవతలు వెళ్తున్నారు, వారిని మనం పూజించాలా అనే నైతిక సిద్ధాంతాలతో వారు జీవించడానికి ఇష్టపడేవారు. దేవునికి భిన్నమైన సిలబస్లు వారికి ఉన్నాయి. ఇశ్రాయేలుకున్న సిలబస్ ఏంటి? దేవుడు భూమి ఆకాశం సృజించెను, ఆ తర్వాత దేవుడు అబ్రహామును పిలిచెను, ఇశ్రాయేలు వచ్చినారు, మోషే వచ్చాడు, ఇశ్రాయేలుని విడిపించినాడు, ధర్మశాస్త్రం వచ్చింది, ప్రత్యక్ష గుడారం వచ్చింది, రాజులు వచ్చారు, ప్రవక్తలు వచ్చినారు, దేవుని ప్రజలైన ఇశ్రాయేలు. ఈ సిలబస్ కాదని వేరే సిలబస్ చదవాలంటే ఎంత కష్టం. భాష పూర్తి మారిపోయింది. ఎంత సంక్లిష్టమైన వచ్చారంటే మనకు కొన్నిసార్లు క్వశ్చన్ మార్చేసిన, సెటప్ మార్చేసిన, ఇంతదాకా ఇయర్లీ ఎగ్జామ్స్ కోండి, ఇప్పుడు సెమిస్టర్ వస్తే సెమిస్టర్ వచ్చేసినాయా, ఇంతదాకా డిస్క్రిప్టివ్ టైప్ ఉన్న 5 అని పెట్టారనుకోండి, అబ్బా ఇంత కాంప్లికేటెడా, మా ముందు బ్యాచ్లకి లేదు బ్రదర్, అన్ని మాట్లాడతాం. చూడండి యవనస్తులు ఎవరికి చెప్పుకోవాలి, మరి సిలబస్ మార్చొద్దండి, మేము ఇజ్రాయెల్ యొక్క సిలబస్ వాళ్ళకి నోరు లేదు, వారికి కొత్త సిలబస్ అయినా చదవాల్సిందే, కల్దీయుల భాష చదవాల్సిందే, ఆ విద్య వారు నేర్చుకోవాల్సిందే. మన ఉదాహరణకి నేను టీచ్ చేసే దాంట్లో థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అని ఉంటుంది. క్లాస్లో ఉంటాయి, చెప్పాలా, క్వశ్చన్ పేపర్ సెట్ చేసేటప్పుడు సెట్ చేయాలా, ఒకవేళ రాస్తే కరెక్షన్ చేయాలి. కానీ వేరే ఛాయిస్ ఉంటాయి కనుక నాకు తెలిసి నేను ఎంతకాలం ఎప్పుడు వాటి టీచ్ చేసినట్టు కానీ క్వశ్చన్ పేపర్ సెట్ చేసినట్టు కానీ గుర్తులేదు. మరి ఛాయిస్ లేనప్పుడు ఏం చేయాలా? చదువుకోవాలి, కానీ దాని మీద పరిశోధన చేయకూడదు. బైబిల్లో రాయబడింది, మోషే ఐగుప్తులోని సకల విద్యలలో, ఐగుప్తు విద్యలు మోషేకి వచ్చు, కానీ ఐగుప్తు విద్యలు మోషే అనుసరించలేదు. చదవడము, పరీక్షలు రాయడము, మార్క్ కార్డు తీసుకోవడం, పొత్తా ఉండడం, అంతే తప్ప ఇలాగుందే, వాకం ఇలాగ చెప్తుందే అని దాని గురించి ఆలోచించి దేవుని యొక్క మార్గాల్లో నుండి మనం దాటిపోవటానికి ప్రయత్నం చేయకూడదు. కనుక ఒకవేళ దేవుని వాక్యానికి భిన్నమైన సిలబస్ ఏదైనా ఉంటే దాన్ని పరీక్షల కొరకు చదవాలా, పరీక్షలో రాయాలా, అంతటితో దాని గురించి మానేయాలి. అది దానియేలు ఆయన యొక్క స్నేహితులు చేశారు. కానీ మొదటిది న్యూ హోమ్, కొత్త ఇల్లు. రెండవది న్యూ సిలబస్. మూడవది ఇంకా మనం కొద్ది ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. 7వ వచనం, నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజర్ అని మార్చి కొత్త పేర్లు వచ్చినాయి. ఇవన్నీ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి, కానీ ఈ 4 యవనస్తుల గురించి పట్టించుకునే వారు ఎవరూ లేరు. వారే అన్ని ఆలోచించాలా, తీర్మానాలు చేసుకోవాలా. ఒకవేళ దేవుడు ఏదైనా మనకు కష్టమైన పని ఇచ్చినప్పుడు లేదా ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు మనం సాధారణంగా దాని నుండి ఉంటాం. ఇది దేవుడిచ్చింది, దీన్ని సవాలుగా స్వీకరించి ఈ సమస్యలు పరిష్కరిస్తామని ప్రయత్నం చేయటం అరుదు. దానియేలు ఆయన స్నేహితులు మనకు నేర్పే ప్రబోధం ఏంటంటే, కష్టమైనది మనకు అప్పగించబడినప్పుడు అది దేవుని యొద్ద నుండి అప్పగించబడిందని ఎరిగి దాని కొరకై దేవుని జ్ఞానం పొంది సాల్వ్ చేయటం చాలా ప్రాముఖ్యం. ఆ తర్వాత వీళ్ళు పేర్లు మార్చేశారు. దానియేలు చక్కటి పేరు, అలాంటిది పేరు మార్చేశారు. కొన్నిసార్లు మన పేర్లు కూడా బాగాలేదు అనుకో, మనకు చాలా బాధేస్తుంది, ఆ పేరు ఎందుకు ఇలాగ పెట్టారు, ఏం బాగలేదు. సరే పేరు బాగాలేకపోయినా సార్థక నామధేయులుగా ఉండాలి కదా. దానియేలు తన పేరుకు తగినట్టున్నాడు, మనం కూడా మన పేరుకు తగినట్టు ఉండాలి. మన పేర్లు మార్చేసారు. ఉదాహరణకి మన పేరు రాహేలు అనుకోండి, బందీలుగా తీసుకెళ్లారు గల్ఫ్కి, అక్కడ రసూల్ నిసా బేగం అని పెట్టారు అనుకోండి, అమ్మా నా పేరు పూర్తిగా మార్చేశారే. కనుక మా ఉదాహరణకి మన పేరు నతానీయులు అని ఉందనుకోండి, బందీలుగా తీసుకుని వెళ్ళి నారాయణప్ప అని పెట్టారనుకోండి.
నిజంగా మన పేర్లు మార్చినప్పుడు మనకు బాధే కలుగుతుంది. వీళ్ళ పేర్లు మార్చినప్పుడు మరి వీళ్ళు ఎంతో బాధపడ్డారేమో. అయితే వారు దేవుని కొరకు అలాగే నమ్మకస్తులుగా ఉంటూ వచ్చినారు. మన పేర్లకు తగినట్లు మనం జీవించాల. మన పేర్లను చక్కగా పెట్టుకొని ఉంటాం, కానీ దాని ప్రకారం జీవించాం. ఆ మధ్యలో ఊరు వెళ్ళాను. ఓ సేవకుడు హౌస్ విజిటింగ్ తీసుకెళ్ళాడు. సరే, అక్కడ ప్రార్థన చేసేటప్పుడు ఆంటీ ఆమె కూతురుంది. బాబు ప్రార్థన చేయడం మా కొరకు అనింది. దేని కొరకు చేయాలంటే అంటే ఈ అమ్మాయి ఫెయిల్ అయింది బాబు అనింది. ఏం ఫెయిల్ అయ్యావమ్మా అంటే డిగ్రీ అన్నా అనింది. డిగ్రీలో ఎన్నో సంవత్సరాలు ఫైనల్ ఇయర్ ఫెయిల్ అయ్యాను. ఏది ఫెయిల్ అయ్యావమ్మా అంటే ఒక్క సబ్జెక్ట్ తప్ప ఇంక అన్ని ఫెయిల్ అయ్యానన్నా అనింది. సరే, ఏం చేయాలో తోచలేదు, ప్రార్థన చేయాల్సిందే కదా. సరే, ప్రార్థన చేసేటప్పుడు ఏం పేరమ్మా అని అడిగాను. చెప్పమంటారా? విద్యావాణి. ఇప్పుడు నేను ఏమని ప్రార్థన చేయాలా? ప్రభువా, విద్యావాణి పేరు చేయాలన్నా, విద్యావాణి పాస్ అయ్యేటట్లు ప్రార్థన చేయాలన్నా. సరే, సిస్టర్స్ మీదే చెప్తారు కదా, బ్రదర్ సంగతి ఏంటి అని అనుకోవచ్చు మీరు. ఇంకో ఊరు వెళ్ళాను. ఆ ఊర్లో సేవకుడు ఇలాగే ఓ ఇంటిని దర్శించడానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఒక ఆంటీ ఒక అబ్బాయి ఉన్నారు. ఆంటీ ప్రార్థన చేయండి బాబు మా కొరకు అన్నాడు. ఏం పేరు బాబు అంటే చెప్పమంటారా? సుజ్ఞానం. సుజ్ఞానం అనేవానికి ఇప్పుడు జ్ఞానం రావాలని ప్రార్థన చేయాలన్నా, పాస్ అయ్యేటట్టు ప్రార్థన చేయాలన్నా? కానీ పేర్లు మనకి చాలా బాగుంటాయి, కానీ పేర్లకు తగినట్లు అనేక సార్లు జీవితాలు ఉండవు. దానియేలు అలాంటి వాడు కాదు. వారి పేరుకు తగినట్లు జీవితాలు కలిగిన వారు. వాళ్ళ పేర్లు మార్చేసిన వారి ప్రభు కొరకు నమ్మకంగా ఉన్న సాక్షులు. న్యూ నేమ్, కొత్త పేర్లు వాళ్ళకి వచ్చినాయి. 4వది 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయ ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. నీవు కొత్త భోజనం వేరే, ఉచితంగా భోజనం, ఉచిత విద్య. ఎంతకాలం? 3 సంవత్సరాలు. కనుక ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ మీల్స్ అనేది ఈ దినాల్లో ప్రభుత్వంలో వచ్చింది కాదు, దానియేలు దినాల్లోనే ఉన్నాయి. ఆ బైబిల్లోదే గవర్నమెంట్ ఈ దినాల్లో తీసుకొని వారి పేర్లు మార్చి పథకాలు మార్చి సాధారణంగా వాడేది మనం చూస్తూ ఉంటాం. సాధారణంగా ఇశ్రాయేలు ఏం భోంచేసేవారు? ధనవంతులైతే గోధుమలతో తయారు చేసిన వంటకాలు, పేరు ఇశ్రాయేలు నోట్స్. మరి బబులోనీయుల మాంసం ఎందుకు వద్దన్నారు? వారి రక్తంతోనే మాంసాన్ని వండేవారు. రక్తంతో వండిన మాంసాన్ని తినకూడదని ఇశ్రాయేలు తర్వాతనే భుజించడం వారి సాంప్రదాయం. అందుకనే విగ్రహాలకు అర్పించిన భోజనాన్ని తినకూడదని దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా రాయబడింది. ఈ 2 కారణాల చేత వారికి రుచికరమైన భోజనం అందుబాటులో ఉన్నా ఆ భోజనాన్ని వారు నిరాకరించడానికి ఇష్టపడ్డారు. ఎవరు చెప్పారు వారికి నిరాకరించమని? ఈ దినాల్లో అయితే మనకు చెడు చేయొద్దని ఇన్ని యూత్ క్యాంపులు పెట్టి చెప్తున్నారు. ఆ దినాల్లో ఎవరు చెప్పేవారు ఉన్నారు? తల్లిదండ్రులు ఉన్నారా? సేవకులు ఉన్నారా? వాక్యం ఉందా? రేడియోలు ఉన్నాయా? టేప్స్ ఉన్నాయా? లిటరేచర్ ఉందా? ఇంటర్నెట్ ఉందా? ఎక్కడికి వెళ్ళాలా? ఏది తినొచ్చు, ఏది తినకూడదని దానియేలు ఆయన స్నేహితులు తమతో పాటున్న పంచకాండాలు చేతపట్టుకుని వెళ్ళారా? వాటిని తీసుకొని రాణిస్తారా? వారికి బలలున్నాయా? అక్కడ దేవుని యొక్క మందిరం ఉందా? ఏం లేదు కదా. అయినా వారి హృదయంలో ఉన్న మనస్సాక్షిని బట్టి వారు ప్రభు కొరకై తీర్మానించుకున్న వారిగా ఉన్నట్లు వాక్యం ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు. కనుక దేవుడు మనలో ప్రత్యేకమైన స్థలంలో ఉంచినప్పుడు పవిత్రులుగా ఉండాలన్నా అపవిత్రులుగా ఉండాలన్నా అనేది మనం చేసుకోవాలి. ఎవరో మనకు చెప్తే మనకు వచ్చేది కాదు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే పవిత్రమైన ఆలయాలుగా మన దేహాలు ఉండాలని కోరుతున్నాడన్న సంగతి గుర్తించిన వారమై మనల్ని మనం పవిత్రంగా కాపాడుకోవటానికి దానియేలు ఆయన స్నేహితుల వల్లే కంకణం కట్టుకోవాలా. సాధారణంగా ఇలాగ 4 టీంగా ఉన్నారనుకో, డివిజన్ వస్తుంది. 2 మాత్రం తిందాంలే అని చెప్పేవాళ్ళు, మిగతా 2 మాత్రం వద్దులే అనుకునేవాళ్ళు. లేకపోతే దానియేలు మేము మాత్రం చేస్తాం, మాకు అదే ఆహారమే వడ్డించండి అని చెప్పేవాళ్ళు కదా. కానీ దానియేలు యొక్క మాటకు విధేయత చూపించాలి లోబడి వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. భోజనం మారినప్పుడు ఎంత కష్టమో. ఆ పోయిన సంవత్సరం ఆగస్టులో నేను ఇటలీ వెళ్ళాను. దాదాపు 15 రోజులు కాన్ఫరెన్స్ కొరకు అక్కడ ఉంటే అక్కడంతా బ్రెడ్ అండ్ బీఫ్. అది 15 రోజులు తినాలంటే మనకు అన్నం సాంబార్ తినే అలవాటు. చాలా కష్టమైపోయింది ప్రతిరోజు గడవడము. ఒక నెల మాదిరి గడిచిపోతుంది. రోజు 24 గంటలు గడవాలంటే భోజనం సరిగ్గా లేదు కనుక. సరే, అక్కడి నుండి ఎందుకో దుబాయ్లోకి వచ్చారు. దుబాయ్కి వచ్చిన వెంటనే అక్కడ బ్రదర్, మన ఇండియా బ్రదర్ ఉన్నాడు.
ఆయన చక్కగా అన్నం తయారు చేసి సాంబార్ కర్రీస్ వడ్డిస్తే చాలా తృప్తిగా చాలా రోజుల తర్వాత తిన్నాను. ఆయనకి థ్యాంక్స్ అని చెప్తుంటే ఆయన అన్నాడు, ఎందుకు బ్రదర్ ఎన్నిసార్లు చెప్తారు అన్నం సాంబార్కి థ్యాంక్స్ అని? ఆ అన్నం సాంబార్ విలువ మనకి ఇక్కడ తెలియట్లేదు. ఎక్కడ తెలిసింది? మన ఆహారం లేని దగ్గరేగా మనకు తెలిసేది. కనుక ఆహారం మారినప్పుడు మన శరీర బలహీనత కొన్నిసార్లు బయటపడుతుంది, కొన్నిసార్లు దానికి అడ్జస్ట్ కావడం కష్టమవుతుంది. కానీ దానియేలు ఆయన స్నేహితులు ఏమైనా సరే ప్రభు కొరకై తీర్మానం చేసుకున్నట్లు ఈ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఈ పవిత్రపరుచుకునేది, ప్రభు కొరకు జీవించేది, ఇలాంటి విషయాలు మనం వచ్చినప్పుడు ఆ ఐక్యతతో కాపాడుకుని ముందుకు సాగిపోట చాలా ప్రాముఖ్యము. కనుక న్యూ హోమ్, కొత్త ఇల్లైనా వారేం మారలేదు. అలాగే న్యూ సిలబస్ 3 సంవత్సరాలంటే దాదాపు 1000 రోజులు పైన కానివ్వండి అన్నాడు. కనుక ఆ 10 రోజులు వారు సాధారణమైన శాఖ ధాన్యాదులు భుజించడానికి ఇష్టపడ్డారు. మనకైతే అది అసలు పోద్దా? క్రైస్తవుల పేరంటే వాసన ఉండాలి కదండి, వాసన లేకుండా ఎలా పోద్ది అని మనం అనుకుంటాం. కానీ ఏ పరిస్థితిలోనైనా సరే ప్రభు కొరకై తమ శరీరాలను కాపాడుకోవాలని ఇష్టపడ్డప్పుడు దేనికైనా సరే వారు సిద్ధపడినట్లు వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. కనుక మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభు అనుగ్రహించిన ఆహారం ఏది ఇస్తే అది తినడానికి సిద్ధమేనా? శరీరముకు అది పడకపోతే వేరే విషయం, అనారోగ్యంతో బాధపడుతున్న వారి సంగతి వేరే. ఎవరి జీవితంలో సాధారణంగా మనం ఇంట్లో ఏం తయారు చేస్తే తినమా, ఎప్పుడు ఇదేనా? యేసుక్రీస్తు ప్రభు వారికి బహుశా అలాంటి ఆహారం కూడా లేదేమో. వీరు అలాగ అనలేదు, పరాయి దేశంలో ఉన్నాం కదా ఎప్పుడు ఇదేనా అని. దేవుడు వారికి ఏది ఇచ్చినా దాన్ని ప్రార్థన చేసుకుని పవిత్రంగా తినడానికి వారు ఇష్టపడినట్లు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఆ తర్వాత వీరు 10 రోజులకు పరీక్షించిన తర్వాత చాలా సౌందర్యంగాను కళగాను వారి ముఖాలు కనిపించినాయి. ఇప్పుడు వారు బహుశా 3 ఏళ్ళు అయిందేమో తెలియదు, రాజు సముఖం యుద్ధకు రావాలా. ఇంటర్వ్యూ 2 పేజెస్ గా ఉంది, 2 స్టేజెస్ గా ఉంది. మొదట వారితో మాట్లాడినాడు. చూడండి, దానియేలు 1వ అధ్యాయము 19వ వచనం. రాజు వారితో మాట్లాడగా 20వ వచనం. రాజు వీరి యొద్ద విచారణ చేయగా. మొదటేంటో మాట్లాడాడు. వీరందరిని అక్కడ పిలిపించేటప్పటికి ఇన్ని రోజులుగా చదువుకున్న చదువంతటికి ఒకసారి పరీక్ష. బ్రదర్ మేము ఇంటర్వ్యూకి వెళ్తున్నాము అని ఎవరికి చెప్పాలా? అమ్మా నాన్న ఉన్నారా, సేవకులు ఉన్నారా, విశ్వాసులు ఉన్నారా, కౌన్సిలర్స్ ఉన్నారా, యూత్ లీడర్స్ ఉన్నారా? ఎవరి ఆత్మ సంబంధమైన సహాయం వారు కోరుకోవాలా? వారి కష్టాల్లో పాలుపంచుకునేవారు లేరు, వారి సంతోషంలో కూడా పాలుపంచుకునేవారు లేరు, వారి కొరకు ప్రార్థన చేసేవారు లేరు, వారి కొరకు వాక్యం చదివి వినిపించేవారు లేరు. ఇంటర్వ్యూకి వెళ్తున్నామంటే ఈ 4 మాట్లాడుకోవాలా, ఈ 4 ప్రార్థన చేసుకోవాలి, ఈ 4 ఇంటర్వ్యూకి వెళ్ళాలా. ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినా పాస్ అయినా సంతోషించాలన్నా దుఃఖపడాలన్నా ఈ 4. ఇక మిగతా వాళ్ళకి ఎవరు లేరు. అలాంటి దిక్కుదోచని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఉండటానికి ఇష్టపడతామా? మనం ఒక చిన్న జరిగినా సరే, చిన్న జ్వరం వచ్చినా సరే వేరే వాళ్ళందరికీ తెలియాలని కేకలేస్తుంటాం. ఒక చిన్న దాంట్లో పాస్ అయినా సరే వేరే వాళ్ళందరికీ తెలియాలని మనం కోరుతూ ఉంటాం. వీళ్ళు ఇలాంటి ఇంటర్వ్యూని ఫేస్ చేయడానికి ఇష్టపడ్డారు. ఎవరు ఎదురు నిలబడినారు? సాధారణమైన 19 సంవత్సరాల లోపలున్న ఈ 4 యవనస్తులు నిలబడి ఉన్నారు. బబులోను మహానగరంలో రాజు యొక్క అంత వీసా కావాలనుకో, లేదా ఏదో స్టూడెంట్ వీసా కావాలని అమెరికాకి, సరే అప్లై చేసాము. కాన్సులేట్కి రమ్మన్నారు, ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పారు అనుకో. ఆ ఇంటర్వ్యూ నా కాన్సుల్ ఆఫీసరా, నాకు వచ్చలే బాగా తెలుసు ఎలా మాట్లాడాలా అనుకుంటా. ఎందుకంటే వాళ్ళు ఏ ప్రశ్నలు అడుగుతావో, ఒకవేళ ఇంటర్నెట్కి వెళ్తావు, అన్ని డౌన్లోడ్ చేసుకుంటావు, దానికి ఎలా జవాబు చెప్పాలో సిద్ధపడతా వెళ్తావు. మరి దానియేలు ఆయన యొక్క స్నేహితులు నెబుకద్నెజర్ ఏ ప్రశ్నలు అడుగుతాడని ఎలా తెలుసు? ఇంటర్నెట్ ఉందా డౌన్లోడ్ చేసుకోవటానికి? అంతకుముందు ఎవరైనా అలాగా ఈ యూదులు వెళ్ళి ఆ ఇంటర్వ్యూలో పాస్ అయ్యారా? అలాంటిది అసలు ఏం లేదే. వాళ్ళకున్న ఇంటర్నెట్ అంతా ఒకటే, www.god.com. దేవుడి దగ్గరికే రాత్రి వెళ్ళాలా, దేవుడి దగ్గరికే ప్రార్థన చేసుకోవాలా, దేవుడి యొద్ద నుండే వారు పొందాలా, ఆ తర్వాత వెళ్ళి నిలబడాలా. సరే మనకి వీసా ఇస్తాం రమ్మన్నారు అనుకోండి ఇంటర్వ్యూకి. ఎవరండి బోర్డు మెంబర్స్ లేదా బోర్డు ప్రెసిడెంట్ అంటే చెప్పారనుకోండి, జార్జ్ బుష్ ఉంటాడండి ప్రెసిడెంట్. మరి పక్కన మెంబర్స్ ఎవరండి? కానలీజా రైస్. ఓ గాడ్, ద మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ ద వరల్డ్. అఫ్ కోర్స్ సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇస్ అవర్ సోనియా గాంధీ. కనుక ఈ దినాన ప్రపంచాన్ని పరిపాలించేది జార్జ్ డబ్ల్యూ బుష్ కాదు, కాండలీనా రైస్. సామాన్యంగా కనిపించే స్త్రీ అంత ఉన్నతమైన ఆత్మ సంబంధమైన స్థితిలో ఉండి అమెరికాని కాదు ప్రపంచాన్ని పరిపాలించగలుగుతున్న దక్షత దేవుడు ఇచ్చాడు చూడండి. కనుక ఓ స్త్రీ, నీ బలం మహోన్నతమైనది, ఉజ్వలమైనది, అసమానమైనది, అనిర్వచనీయమైనది. అలాగే పక్కన ఉందనుకో. ఇంకా పక్కన ఎవరున్నారండి?
రామ్స్వేడ్ లో పవెలో ఉన్నారు. అబ్బా ఇంకా వాళ్ళంటే మాకెక్కడ వస్తుంది, వాళ్ళు నోరు కదిపితే మేము మాట్లాడలేమే, ఎందుకులేండి ఇంక అంత దూరం వెళ్ళి వాపసు రావడం అని మనం అనుకుంటాం కదా. లేదులేండి ఇండియాలోనే మీకు ఉద్యోగం ఇస్తాము, మీరు కామర్స్ గ్రాడ్యుయేట్ కదా లేదా మాస్టర్స్ చేశారు కదా అంటే, ఆహా అలాగా అయితే ఆ ఇంటర్వ్యూ బోర్డులో ఎవరు ఉంటారండి? ప్రెసిడెంట్ మన్మోహన్ సింగ్. ఆ ఇంటర్వ్యూ బోర్డు ప్రెసిడెంట్ మన్మోహన్ సింగా? మరి సరే మెంబర్స్ ఎవరు ఉంటారండి? ఓవైపు చిదంబరం ఉంటాడు, ఒకవైపు అహ్లవాలియా ఉంటారు. వాళ్ళంతా హార్వర్డ్ కేంబ్రిడ్జ్ లో చదివచ్చిన కామర్స్ వాళ్ళు. వాళ్ళతో మనం ఏం చెప్పగలం? కామర్స్ కి వాణిజ్యానికి నిర్వచనాలు ఇచ్చేది వాళ్ళే. మనకేం ఉద్యోగం వస్తుందని మనం కనీసం ఇంటర్వ్యూకని వెళ్తామా? దానియేలు ఆయన స్నేహితులు అలాంటి టాప్ క్లాస్ వారి సమక్షములో నిలబడాలి. సరే మొట్టమొదట నెబుకద్నెజర్ వీరితో మాట్లాడాడు, ఏం మాట్లాడినాడు, ఏం పేర్లు అడిగాడు, ఏం సంభాషించినాడు తెలియదు కానీ బహుశా వారి కల్లీల భాషలోనే వీళ్ళు జవాబులు చెప్పాలా, వాళ్ళ కల్లీల సిలబస్ లిటరేచరే చెప్పాలా. ఊహించండి, నెబుకద్నెజరు వారి యొక్క పరివారం అయితే కల్లీలు అదే పుట్టి అక్కడే పెరిగి అదే భాష వారికి పరిచయం. మనం ఎక్కడి నుండో బయట నుండి వచ్చి 3 ఏళ్ల తర్వాత ఆ భాష నేర్చుకుని దాంట్లో ప్రావీణ్యత కలిగిండి ఆ రాజు దగ్గర ఇంటర్వ్యూలో నెగ్గడం అనేది తేలిక కష్టమా? అనుమానం లేకుండా అనర్గళంగా మాట్లాడుతూ జవాబు చెప్పారేమో. రాజుకు ఆశ్చర్యం వేసింది. ఎవరి యవనస్తులు మా భాష మాకంటే అనర్గళంగా మాట్లాడుతున్నారు, మా సంస్కృతి మాకంటే చక్కగా చెప్పగలుగుతున్నారు, మా విషయాల్లో మాకంటే చక్కగా బోధించగలుగుతున్నారు. కనుక ఖచ్చితంగా ఈ 4 యవనస్తులకు కావాల్సిందే. ఇంటర్వ్యూలో వారు పాస్ అయ్యారు, వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చారు. న్యూ జాబ్, కొత్త ఉద్యోగం వచ్చింది. 19 సంవత్సరాలకి రాజ అంతఃపురంలో ఉద్యోగం అపాయింట్మెంట్ ఆర్డర్స్ చేతబట్టుకున్నారంటే ఆ సంతోషాన్ని ఎవరితో పంచుకోవాలా? అమ్మ ఎక్కడా, నాయన ఎక్కడా, సేవకులు ఎక్కడా, పెద్దలు ఎక్కడా, దేశీయులు ఎక్కడా, పరివారం ఎక్కడా, బంధువులు ఎక్కడా? ఎవరు లేకపోయినా ఆ సంతోషాన్ని వారు బహుశా ప్రభు సన్నిధిలో పంచుకోవటానికి ఇష్టపడ్డారేమో. కనుక దేవుడు వారిని అంచెలంచెలుగా మారుస్తూ వచ్చినాడు. ఈ 5 విషయాల్లో మనం గమనించేది ఏంటంటే, చేంజ్ దేర్ హోమ్, ఇంటిని మార్చారు. చేంజ్ దేర్ సిలబస్ మార్చారు. చేంజ్ దేర్ నేమ్స్, పేర్లు మార్చారు. చేంజ్ దేర్ ఫుడ్, భోజనం మార్చారు. చేంజ్ దేర్ జాబ్స్, ఉద్యోగాలు మార్చారు. దే కుడ్ నాట్ చేంజ్ దేర్ హార్ట్ అండ్ ఫెయిత్. దానియేలు యొక్క విశ్వాసాన్ని గాని దానియేలు యొక్క హృదయాన్ని గాని వారు మార్చలేదు. కనుక దేవుడు మనల్ని ఏదైనా ఒక ఉద్దేశంతో ఈ దేశం నుండి వేరే దేశాలకు తీసుకుని వెళితే అక్కడ దేవుని యొక్క భక్తి లేని వారి మధ్యలో ఉంటే వారు మార్చకుండా అనుమతించాలి. మన హృదయంలో ఉండే విశ్వాసాన్ని వారు మార్చకుండా అనుమతించాలి. అది దానియేలు ద్వారా మనం నేర్చుకున్నది. కనుక దానియేలు వారి జీవితంలో ఇన్ని మార్పులు జరిగినా వారు అది మొదలుకొని దాదాపు 70 ఏళ్ళు పైబడి అదే బబులోనుకు నమ్మకమైన వారు ఉన్నారు. సాధారణంగా ఉద్యోగం వచ్చేదాకా క్రైస్తవ జీవితం ఒక ఎత్తు, ఉద్యోగం వచ్చిన తర్వాత క్రైస్తవ జీవితం ఇంకొక ఎత్తు. దానియేలు ఆయన స్నేహితులకు ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు మళ్ళీ భక్తిగా ఉండొచ్చా ఉండకూడదా? మనం అంటే ఏం చేసిన వాళ్ళం? ఉద్యోగం వచ్చేదాకేనండి భక్తి, ఆ తర్వాత సంగతి వేరే అనుకునే వాళ్ళం కదా. అలాగ అనుకోలేదు దానియేలు బబులోను యొక్క రాజుల ఆస్థానములన్నింటిలోనూ నెబుకద్నెజర్ అయినా, బెల్షస్సర్ అయినా, దర్యావేషు అయినా, కోరేషి కాలంలోనైనా దేవుని ఎడల తన కలిగిన విశ్వాసాన్ని కొనసాగిస్తూనే వచ్చాడు. ఆ కారణాన బబులోను దేశంలో ఆ చీకటి లోకంలో తారాచువ్వల వలె వారు ప్రకాశించారు. నెబుకద్నెజర్ బహుశా అనుకున్నాడు, ఇదిగో నేను యెరూషలేమును పాడు చేశాను. ఎవరు చెప్పారు యెరూషలేమును పాడు చేశారని? యెరూషలేముకు ప్రతీకులైన 4 యవనస్తులు పాడు చేయబడకుండా బలేరా? ఇదిగో యెరూషలేము మందిరాన్ని నేను కూలగొట్టానని నెబుకద్నెజర్ అనుకున్నాడు. ఎవరు చెప్పారు యెరూషలేము మందిరాన్ని కూలగొట్టారని? కూలగొట్టబడకుండా యెరూషలేము దేవాలయానికి ప్రతినిధులుగైన 4 యవనస్తులు బబులోను దేశంలో లేరా? నెబుకద్నెజర్ అనుకున్నాడు, ఇదిగో యెరూషలేము దేవాలయంలో ఉన్న పాత్రలన్నింటినీ అపవిత్రపరిచేశాము. ఎవరు చెప్పారు పాత్రలన్నీ అపవిత్రపరచబడ్డాయని? తమ్మును తాము అపవిత్ర పాత్రలు బబులోను దేశంలో లేరా? నెబుకద్నెజర్ అనుకున్నాడు, ఇశ్రాయేలీయులు ఇంతటితో అంతమైపోయారు. ఎవరు చెప్పారు అంతమైపోయారని? దేవుని వాక్యం కలిగిండి, యూత్ క్యాంప్ కలిగిండి, క్రైస్తవ జీవితం జీవించడం సాధ్యమా? విశ్వాసులైన తల్లిదండ్రులు లేకుండా పరాయి దేశంలోనే దేవుని కొరకు కఠోరమైన పరిస్థితుల్లో సాక్షిగా దానియేలు ఆయన స్నేహితుల దినాల్లో, సిలువన్న దినాల్లో, పునరుత్థానమున్న దినాల్లో, సంఘమున్న దినాల్లో, సేవకులున్న దినాల్లో వాక్యోపదేశం 16 ఏళ్ల దానియేలుకు చీకటిలో సాధ్యమైతే 16 ఏళ్లు దాటిన నీకు నాకు ఈ సామాన్యమైన ఆత్మ సంబంధమైన వెలుగు కలిగిన ఈ పరలోక దర్శనంలో జీవించడం సాధ్యమే కాదా? 4 వ్యక్తులకు బబులోను దేశంలో సాధ్యమైతే గుంపులుగా జీవించిన మనకు జంట నగరాల్లో ప్రభు కొరికై జీవించడం సాధ్యమే కాదా?
దేవుడి దినాన శేషము కొరకై కనిపెడుతున్నాడు. నోహ దినాల్లో నోహ కుటుంబం శేషముగా ఉంది. అబ్రహాము దినాల్లో అబ్రహాము కుటుంబం శేషముగా ఉంది. ఇశ్రాయేలు దినాల్లో మోషే కుటుంబం శేషముగా ఉంది. యాజబల దినాల్లో ఋతు కుటుంబం శేషముగా ఉంది. ఈ బబులోను దినాల్లో దానియేలు వారి స్నేహితులు శేషముగా ఉన్నారు. ప్రస్తుతం జంట నగరాల్లో కూడా దేవుడు శేషము కావాలని కోరుతున్నాడు. ఆ శేషంలో నీవు నేను ఉన్నామా లేదమా? మోకరించండి, ప్రార్థిస్తా.